సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసుపై తీవ్రంగా స్పందించారు. ఐబొమ్మలో తాను సినిమాలు ఫ్రీగా చూశానని చెప్పారు. 600-700 పెట్టి ఎలా చూసేది అని చూసినట్లు వెల్లడించారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలేనని ఆరోపించారు. వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. రవిని చంపితేనో జైల్లో వేస్తేనో మరో 100 మంది వస్తారన్నారు. అతడిని ఉరితీస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సినిమా మాఫియాను ఉరితీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లు ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం అడుక్కుంటారని ఆరోపించారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుందా అని ప్రశ్నించారు. ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాల భాగం. అది అతను ఒక సమితి అంతే. ఎందుకు తయారయ్యాడు? అంత నాలెడ్జ్ రెండే కాదు, కత్తికి పదులు ఉంటుంది. అది గొంతు కోయడానికి ఉపయోగపడుతుంది, కూరగాయలు అనుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని బ్రహ్మాండంగా మనలో అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు. నేను కూడా చూసిన వాడినే. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా. థియేటర్కి ఓడిపోతారు, లేనిపోతే 600-700 రూపాయలు ఖర్చు అవుద్దని. ఈ వ్యవస్థ ఎవరు తయారు చేయించింది వాడిని? వాడికి సృష్టించుకున్నాడా? బొమ్మ రవిగా సృష్టించుకోలే. ఈ వ్యవస్థే క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి ఇప్పుడు వాడిపోతే ఇంకో కూడా వస్తాడు. హిట్మాన్ చంపితే అనేక 1000 మంది హిట్మాన్లు పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే ఇంకో కొంతమంది పుడతారు. పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు. ఈ బొమ్మ రవిని మేము పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు, సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు, ప్రభుత్వం దాన్ని వెలికి తీసుకొచ్చిన పద్ధతుల్లో కొంతమంది మంచి చేస్తారు, కొంచెం చెడు చేస్తారు.